అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భారతదేశం ఏమాత్రం భయపడలేదు. 25% టారిఫ్లు, 50% టారిఫ్లు కూడా పట్టించుకోవట్లేదు. రష్యా నుండి ఆయిల్ కొనుగోలుని ఆపట్లేదు అన్నటువంటిది ఇప్పుడు అమెరికన్ నిపుణులు తేల్చి చెప్తున్నటువంటి లెక్క. 1.6 మిలియన్ బ్యారెళ్ళు మొన్నటిదాకా కొంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాక 2 మిలియన్ బ్యారెళ్ళు కొన్నది అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొస్తున్నారు. ఇక్కడే రాబోయేటటువంటి రోజుల్లో ఒక ప్రచారానికి రంగంలో కూడా దిగుతున్నారు, ఒక కుట్రకి రంగంలో కూడా దిగబోతున్నారు. ఏంటంటే భారతదేశం వాడేదానికంటే కూడా ఎక్కువగా ఉంటున్నది మోడీ సర్కార్. ఎందుకయ్యా అంటే అంబానీలు, అదానీలు పెట్రోల్ వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళు కొనేసి ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు లాభాలు సంపాదించుకోవడానికే నరేంద్ర మోడీ ఈ పని చేస్తున్నారు. తద్వారా అమెరికాతో గొడవ పెట్టుకుని టారిఫ్లు మన్నెత్తిని రుద్దేసేసి మనల్ని నాశనం చేస్తున్నారు అనేటటువంటి ఒక కొత్త నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్న, తద్వారా ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తుంది అమెరికా.